ప్రసాద్ గారు మనతోటి ఉన్నారు. అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు అడిగి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మొదట, న్యూరో సర్జన్ వృత్తి చాలా క్లిష్టమైనది మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్నది కాబట్టి నైపుణ్యత, సవాళ్ళు మరియు సాంకేతికతపై వారి దృక్పథాన్ని తెలుసుకుందాం. డాక్టర్ న్యూరో సర్జన్ నాగపురి లక్ష్మీప్రసాద్ గారు, సార్, మీ కెరియర్లో మీరు నిర్వహించిన అత్యంత క్లిష్టమైన లేదా సవాల్తో కూడిన కేసు ఏది? దాని నుండి మీరు నేర్చుకున్న ముఖ్యమైన అంశం ఏమిటి? అంటే నమస్తే అండి. న్యూరో సర్జరీలో ప్రతి కేసు, ప్రతి ఒక్క సర్జరీ, ఆల్మోస్ట్ ఎవ్రీ సర్జరీ ఈజ్ మేజర్ సర్జరీ. ప్రతిదీ కూడా క్లిష్టమైందే. మనకి కొత్త కావచ్చు, లేదా పాత సర్జరీస్ కూడా ప్రతి పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక సేమ్ ట్యూమరు, సేమ్ లొకేషన్లో ఒక పేషెంట్ వేరే రకంగా రియాక్ట్ అవుతారు, ఇంకో పేషెంట్ ఇంకొక రకంగా రియాక్ట్ అవుతారు. కాబట్టి న్యూరో సర్జరీలో అన్ని సర్జరీస్ కూడా క్లిష్టమైనవి. యాక్చువల్గా నేను 2000 సంవత్సరంలో నేను వరంగల్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎటువంటి న్యూరో సర్జరీ సంబంధించి లేనప్పుడు చేసిన ప్రతి సర్జరీ కూడా చాలా క్లిష్టమైనది సార్. అది ఎందుకంటే మనకి ఇంకొకటి ఏంటంటే సేమ్ టైం మన ధైర్య సాహసాలు ఇంపార్టెంట్ కాదు, అక్కడ మన డిసిషన్స్ కూడా ఇంపార్టెంట్ కావు. పేషెంట్ను సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట మనం అది ఒక ప్రయోగశాల లాగా పేషెంట్స్ ట్రీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు, నా ఉద్దేశం అది. కాబట్టి ఏంటంటే మనకున్న అందుబాటులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని అప్పుడు చేసిన ప్రతి సర్జరీ కూడా చాలా క్లిష్టమైనది. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయింది. అటువంటి కేసులు చాలా సులభంగా చేయగలుగుతున్నాం. మా జూనియర్స్ కూడా చాలా సులభంగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే థియేటర్ ఎక్విప్మెంట్ కానీ ప్రతిదీ, ఎవ్రీథింగ్, ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్స్ అండ్ సర్జరీ. నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషనరీ ఒకటే కాదు, మనతో పాటు మనకు అనెస్థీషియా డాక్టర్, ముఖ్యమైన అనెస్థీషియా డాక్టర్ దొరకాలి మన టీంలో. తర్వాత మనకు అసిస్టెంట్స్ దొరకాలి. తర్వాత సేమ్ టైం వెన్ యూ షిఫ్టెడ్ టు ద ఐసీయూలో మనకు పేషెంట్తో పాటు నేను మొదట్లో 2000లో ఉన్నప్పుడు అప్పుడు స్కిల్డ్ నర్సెస్ కానీ స్కిల్డ్ ఓటీ వారు లేకుంటే, నేను స్కిల్డ్ నర్సెస్ లేనప్పుడు నేనే స్టార్ట్ విత్ ద పేషెంట్స్. నేను ఆల్మోస్ట్ ఒక సర్జరీ చేస్తే రాత్రి అంతా తెల్లారి వరకు అక్కడే పేషెంట్తో ఉండేవాడిని. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది హ్యూమన్ రిసోర్సెస్ కూడా పెరిగింది కాబట్టి ఆ ఒక ఈజీనెస్ అనేది లబ్ధిలోకి వచ్చింది. డాక్టర్ గారు, న్యూరో సర్జరీలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేదా భవిష్యత్తులో విప్లవాత్మకమైన మార్పులు తేగల అత్యాధునిక సాంకేతికతలు, ఉదాహరణకు రోబోటిక్ సర్జరీ, న్యూరో నావిగేషన్, ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ వంటివి ఏమిటి? యాక్చువల్గా ఏంటంటే న్యూరో సర్జరీ డెవలప్ అయినప్పుడు మన వరంగల్ కాదు, మొత్తం ప్రపంచం మొత్తంలో అసలు సిటీ స్కాన్ లేనప్పుడు జస్ట్ కేవలం ఎక్స్రే తర్వాత యాంజియోగ్రామ్తో అప్పుడు బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ కానీ, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ కానీ ఎక్కడ ఏ ప్లేస్లో ఉందని యాంజియోగ్రామ్ ద్వారా తెలుసుకొని, ఈవెన్ సమ్ రేడియాలజిస్ట్ దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్ విత్ ద ప్లెయిన్ ఎక్స్రేస్ బట్టి కూడా డయాగ్నోసిస్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టీరియోటాక్టిక్ సర్జరీ అంటే ఫ్రేమ్ ఫిట్ చేస్తారు. ఫ్రేమ్ ఫిట్ చేసి లొకేషన్ వైజ్ చిన్న ఇన్సిషన్తో ఎక్కడైతే డీప్ సీటెడ్ లీజన్స్ తీయడం జరుగుతుంది. తర్వాత నావిగేషన్, ఇంట్రాఆపరేటివ్ మానిటరింగ్, తర్వాత ఇప్పుడు ఇది ఎండోస్కోపీ వచ్చినది, బైపోలార్, మోనోపోలార్ ఎండోస్కోపీస్ వచ్చినాయి. లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద న్యూరో సర్జరీ, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇన్వెంటింగ్ ద మైక్రోస్కోప్. థియేటర్లో మైక్రోస్కోప్ యూజ్ చేయడం, థియేటర్లో ఆపరేటివ్ ఎంఆర్ యూజ్ చేయడం, నావిగేషన్స్ త్రూ ఎంఆర్ నావిగేషన్స్ దాన్ని చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కు పర్ఫెక్ట్ అయిన సర్జరీ దొరకడం, అదేవిధంగా అవుట్కమ్ కూడా మంచిగా పర్ఫెక్ట్ 100% అవుట్కమ్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, మెదడు మరియు వెన్నెముక చిత్రశిక్షణలో మైక్రో సర్జరీ మరియు ఎండోస్కోపిక్ విధానంలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు? వాటి ప్రయోజనాలు మరియు పరిమితులు ఏమిటి? అంటే ప్రతి కేసులో ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ యూజ్ చేయలేము. మైక్రోస్కోప్ అదొక డిఫరెంట్ ఎంటిటీ, తర్వాత ఎండోస్కోపీ ఒకటి. ఇది ఇప్పుడు మైక్రోస్కోప్ చేసిన వాటికి ఎండోస్కోపీ యూజ్ చేయలేము. ఎండోస్కోపీ యూజ్ చేసినప్పుడు మనకు మానిటర్ మీద కనిపిస్తుంది ఆఫ్ మైక్రోస్కోప్. అట్లా ఒక్కొక్క పేషెంట్స్కి అంటే డయాగ్నోసిస్ని బట్టి, అవైలబిలిటీని బట్టి వీ కెన్ యూజ్ దట్. కొన్ని రకాల మెదడు కణుతులు మేల్కొన్న స్థితిలో చేసే శస్త్రచికిత్స విధానము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రక్రియలో రోగిని ఎలా సిద్ధం చేస్తారు? కణుతులు.
మెదడులో కణితులు వండర్ఫుల్ ప్రొసీజర్ అవేకింగ్ సర్జరీ అంటారు. Sir. అవేకెన్ బ్రెయిన్ సర్జరీస్, Sir. అవేకెన్ క్రేనియాటమీ అంటారు. Sir. దీనిలో ఏంటంటే పూర్తిగా మనకు సపోజ్ ఇప్పుడు ఎందుకు అవేకెన్ బ్రెయిన్ సర్జరీ ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనకి పూర్తిగా అనస్థీషియా ఇవ్వకుండా అటువంటిది ఏముండదు. Sir. ఫస్ట్ మొదట్లో మనకి ఏంటంటే బ్రెయిన్ మాత్రం దాంట్లో పెయిన్ రిసెప్టర్స్ ఉండవు, అంటే పెయిన్ దానికి నొప్పి ఉండదు బ్రెయిన్కి. Okay. కాకపోతే ఏంటంటే మనం బ్రెయిన్ వరకు పోవడానికి స్కాల్ప్ ఓపెన్ చేయాలి, స్కల్ ఓపెన్ చేయాలి, అది వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అక్కడి వరకు జనరల్ అనస్థీషియా ఇచ్చేసి దాని నుంచి బయటికి తీసుకొచ్చి స్లోగా డ్రాప్ అవుట్ అనస్థీషియా నుంచి వచ్చిన తర్వాత అవేకెన్ అంటే పేషెంట్ స్లోలోకి వచ్చిన తర్వాత మనం బ్రెయిన్ టచ్ చేసుకొని ముందుకెళ్తాం అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ఇప్పుడు ట్యూమర్ ఉంది, ట్యూమర్ పక్కన మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ బ్రెయిన్లో ఏంటి అంటే మనకి చేతులకు కాళ్ళకు సంబంధించిన మోటార్ నర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత వర్బల్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత విజన్, తర్వాత మనకి కాన్షియస్ లెవెల్ ఎక్కడ అంటే ఏ ఒక స్టిమ్యులేషన్ వల్ల ఏంటంటే ఆ అవయవం అక్కడ ఏదైతే ఎలక్వెంట్ ఏరియానో దాన్ని టచ్ చేయకుండా ట్యూమర్ మొత్తం తీయగలిగే ఒక అవకాశాన్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఇదేంటే ఎస్పెషల్లీ ఎపిలెప్టిక్ సర్జరీస్లో బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీనిలో ఏంటంటే మనకి అందరూ కూడా దీనికి సంసిద్ధంగా ఉండరు. కొంతమందికి కాస్ట్రోఫోబియా ఉంటుంది, కొంతమందికి సర్జరీ ఫోబియా ఉంటుంది, కొంతమంది సౌండ్స్ ఫోబియా ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ మనం ఆ వేకెంట్ సర్జరీలో పేషెంట్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసి వాళ్ళు కోఆపరేట్ చేయగలిగితేనే మనం ఈ సర్జరీ చేయగలం. దానికి ఉన్న డిసడ్వాంటేజ్ అది. అడ్వాంటేజ్ ఏంటంటే ఎలక్వెంట్ ఏరియాస్ అంటే ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే బ్రెయిన్లో ఉన్నో దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అంటే మెదడు అడుగు భాగంలో కణితులున్నా కూడా ఆపరేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. మా రిలేటివ్ ఒక పేషెంట్ ఆ మధ్యలో చేశారు. ఓకే సరే, ఎప్పుడు ఛత్రశిక్ష చేయాలి మరియు ఎప్పుడు ఛత్రశిక్ష రహిత శిక్ష సరిపోతుంది అని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఈ క్లిష్టమైన నిర్ణయాలను రోగి కుటుంబ సభ్యులకు ఎలా వివరిస్తారు? అంటే ఇప్పుడు ప్రతి కేసు ఇస్ డిఫరెంట్ కేస్. హెడ్ ఇంజురీ అనుకోండి, హెడ్ ఇంజురీలో స్మాల్ హెమటోమాస్ ఉన్నాయి. స్మాల్ హెమటోమాస్ వీ కెన్ వెయిట్. మనం ఒక 40 hours 24 hours వెయిట్ చేయొచ్చు. ఆ హిమటోమా రక్తం గడ్డ అనేది వాల్యూమ్ పెరగకుండా ఉండి పేషెంట్ కనుక కాన్షియస్ ఉంటే దెన్ వీ కెన్ పోస్ట్పోన్ ద సర్జరీ. అసలు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, సర్జరీ లేకుండా కూడా ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని ట్యూమర్ చిన్న ట్యూమర్స్ ఉంటాయి. ట్యూమర్స్ అది చాలా ఎలక్వెంట్ ఇంపార్టెంట్ ఏరియాలో ఉంటాయి. యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అంటే ట్యూమర్ ఉన్నప్పుడు అందరూ కంపల్సరీ సర్జరీ చేసుకోవాల్సిందే, కానీ వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. తర్వాత మనం సర్జరీకి వెళ్తాం. తర్వాత ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ నాట్ ఓన్లీ దట్ పేషెంట్కు సపోజ్ హెమటోమా ఉన్నది వెరీ హై రిస్క్. మనం పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎలా ఎడ్యుకేట్ చేస్తామంటే ప్రభు ట్యూమర్ ఉంది, రక్తం గడ్డ ఉంది, అది చేయకుండా చనిపోతావు, లేకపోతే అది మేము అనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా అది కూడా రిస్కే. అంటే పేషెంట్ కన్సెంట్ యాక్సెప్టెన్సీ దానివల్ల మనం అసెస్ చేసుకోవాలి. పేషెంట్కి ఈ సర్జరీ వల్ల నేను చేసే సర్జరీ వల్ల ఒక డాక్టర్ చేసే సర్జరీ వల్ల పేషెంట్ ఏ రకంగా ఇంప్రూవ్ అవుతాడు. ఆల్ ఏంటంటే జస్ట్ మనం పేషెంట్ రికవరీ కావడం గురించే కదా సర్జరీ. అది మనం దృష్టిలో పెట్టుకొని మనం పేషెంట్ తరపు నుంచి మనం ఎప్పుడు పేషెంట్ తరపు నుంచి ఆలోచించి పేషెంట్కి మనం ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో దాని ప్రకారమే మేము నిర్ణయం తీసుకొని అది అప్పుడు ఇమీడియట్ సర్జరీ లేకపోతే ఎలెక్టివ్. దీనిలో రెండు ఉంటాయి, ఎమర్జెన్సీ సర్జరీ, ఎలెక్టివ్ సర్జరీ. ఇప్పుడు ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్జరీ అంటే పేషెంట్ అన్కాన్షియస్ వచ్చి బ్రెయిన్ ట్యూమర్ బిగ్ సైజ్ ఉండి ఎడిమా అంటే వాపు రావడం, లేకపోతే రక్తం గడ్డ ఎక్కువ రావడం, దానికి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ చేయగలుగుతాం. ఎలెక్టివ్ సర్జరీ ఏంటంటే ఈరోజు అంటే పేషెంట్ స్టేబుల్గా ఉండి మనం ఒక 24 or 48 hours పేషెంట్ రిమైనింగ్ సిస్టమ్స్ అన్ని మనం స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో ఫర్ ఎలెక్టివ్ సర్జరీస్. సార్, పెరుగుతున్న వెముక సమస్యల గురించి మీ అభిప్రాయం ఏమిటి సార్? ముఖ్యంగా ఆధునిక జీవన శైలిలో వల్ల వచ్చే డిస్క్ సమస్యలు మరియు వాటి నివారణకు మీ సలహా ఏమిటి? అంటే ఇప్పుడు వెనుక సమస్యలు వెనుపాము వర్టెబ్రల్ సంబంధించిన నెక్ కానీ తర్వాత నడువుకు సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన మొబిలేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. వెహికల్ స్పీడ్ కానీ వెహికల్స్ తిరగడం కానీ ఒక ట్రావెలింగ్ ఇదివరకు ఒక 150 years బ్యాక్ మనం ట్రావెలింగ్ అనేది చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు 5 kilometers 10 kilometers ట్రావెల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ ఫీమేల్స్ అందరు ఎంప్లాయీస్ కూడా ఇది ఆల్మోస్ట్ 120 kilometers ఎవ్రీ డే ట్రావెల్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎందుకంటే మొబిలిటీ ఉన్నప్పుడు కంపల్సరీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆల్ డిపెండ్స్ అంటే ఎక్కువ జర్నీస్ కానీ ఏజ్ వల్ల కానీ కంటిన్యూస్ జర్నీ వల్ల కానీ రెస్ట్ లేకపోవడం వల్ల కానీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సార్, మెదడు కణతుల చికిత్సలో మీరు ఉపయోగిస్తున్న మల్టీ డిసిప్లినరీ విధానము
గురించి వివరించండి సార్. న్యూరో సర్జరీ, రేడియేషన్, కియోథెరపీ, ఈ కలయిక వంటి వాటి గురించి. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్కి బాగా యూజ్ అవుతుంది. మనకు అంటే బినైన్ అంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని అంటారు. బినైన్ ట్యూమర్స్కి ఎటువంటిది అవసరం లేదు. సర్జరీ తర్వాత మనం బయాప్సీ పంపిస్తాం. బయాప్సీ పంపించిన తర్వాత దాన్ని బట్టి విల్ రికవర్. అది వాళ్ళకి మల్టీ డిసిప్లినరీ ఇది ట్రీట్మెంట్ అటువంటిది ఏం అవసరం ఉండదు. ఎస్పెషల్లీ ఏంటంటే క్యాన్సర్ లాంటి ట్యూమర్స్ కనుక సర్జరీ చేస్తే కంపల్సరీ మళ్ళీ పోస్ట్ సర్జరీకి ఇమీడియట్గా మనకు మెడికల్ ఆంకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంటాం. రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని డిపెండ్స్ ఆన్ ద హిస్టోపథాలజీ రిపోర్ట్ వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంతేకాకుండా మామూలు సర్జరీస్ కూడా సపోజ్ ఇది నడుము ఆపరేషన్ కానీ మెడల్ ఆపరేషన్ కానీ వీక్నెస్ కనుక డెవలప్ అయితే ఫిజియోథెరపీ మనకి వాళ్ళ అసిస్టెన్స్ తీసుకుంటాం. ఒకవేళ స్పీచ్ కనుక పోతే స్పీచ్ థెరపిస్ట్ వాళ్ళ సర్వీసెస్ కూడా మేము తీసుకునే అవకాశం ఉంటుంది. క్లిష్టమైన న్యూరో సర్జరీల తర్వాత రోగి కోలుకునే ప్రక్రియ ఎంత ముఖ్యమైనది? రోగి తర్వాత కోలుకోవడానికి కుటుంబ సభ్యులు ఎలాంటి పాత్ర పోషించాలి? అది చాలా ఇంపార్టెంట్ అండి. సర్జరీ సర్జరీ అంటే 4-5 hours సర్జరీ చేస్తాం. కానీ తర్వాత ఆఫ్టర్వర్డ్స్ పేషెంట్ రికవర్ కావడానికి పేషెంట్ సైడ్ నుంచి పేషెంట్ అటెండెన్స్ కాన్సన్ట్రేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కొంత టైం స్పేర్ చేయాలి, వాళ్ళ పేషెంట్ టైం స్పేర్ చేయాలి. వాళ్ళకి ఫిజియోథెరపీ చేయడం కానీ ఫుడ్ ఇంటెక్ కానీ ఇంటికి తీసుకెళ్ళాకనే విషయం చెప్తున్నాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం బెడ్ రిడన్ పేషెంట్స్కి అట్లే వదిలేస్తుంటే బెడ్ సోర్ రావడం కానీ మిగతా ఆర్గాన్స్ లైక్ ఇది లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీ పేషెంట్ అటెండెన్స్ కోఆపరేషన్ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డెఫినెట్గా ఆ పేషెంట్ గురించి టైం స్పేర్ చేయగలిగితేనే పేషెంట్ రికవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సార్, మెదడు వెన్నెముక ఆరోగ్యం గురించి సాధారణ ప్రజల్లో అవగాహన పెంచడానికి మీరు చేస్తున్నా లేదా చేయాలనుకుంటున్న కృషి ఏమిటి? అంటే వీళ్ళకి అవగాహన కోసం సార్, ఈ మెదడు వెన్నెముక ఆరోగ్యంగా ఉండడం కోసం వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏమన్నా కార్యక్రమాలు చేపట్టారా? అంటే మీకు ఈ క్యాంపులలో మేము యూజువల్గా మేము ఎడ్యుకేషన్ అనేది చాలా చేస్తాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎస్పెషల్లీ మెడికల్ క్యాంప్స్లలో కంపల్సరీ నేనైతే ముందు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే అందరి విలేజర్స్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చేయాలి న్యూరో సంబంధించింది వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా దే హ్యావ్ టు ప్రివెంట్ ఇట్, ఇవన్నీ చెప్తాము. మామూలుగా ఏంటంటే పేషెంట్స్ ఓపీలో వచ్చిన పేషెంట్స్ కూడా నడుము నొప్పి మైల్డ్ పెయిన్ వాళ్ళకి కంపల్సరీ ఏంటంటే నడుము నొప్పి అనుకోండి, వాళ్ళకి కింద కూర్చోకూడదు, ముందు వంగకూడదు, తర్వాత బరువులు ఎత్తకూడదు, తర్వాత ఎక్కువ లాంగ్ జర్నీ చేయకూడదు అని కొన్ని ప్రికాషన్స్ చెప్తాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇంకా చాలా వరకు కూడా రెస్ట్తోనే తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. డాక్టర్ గారు, టెలిమెడిసిన్ మరియు రిమోట్ కన్సల్టెన్సీస్ వల్ల న్యూరో సర్జరీ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అంటే ఎస్పెషల్ ఇప్పుడు ఇది ఒక మనకి న్యూరో తర్వాత ఈ కార్డియాలజీ కొన్ని స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్లో ఓన్లీ టెలిమెడిసిన్స్తోని ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరకపోవచ్చు సార్. ఎందుకంటే వీడియో ద్వారా చూసి ఎగ్జామిన్ చేసినా కానీ వీ కెనాట్ ఫుల్ఫిల్ 100% బెనిఫిట్ టు ద పేషెంట్. దట్ ఈస్ మై ఒపీనియన్. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇట్స్ యూస్ఫుల్. సార్, భారతదేశంలో ఇదే కాకుండా టెలిమెడిసిన్ కాకుండా నా పేషెంట్ చాలామంది దుబాయ్లో, యూఎస్లో, తర్వాత వేరే కంట్రీస్లో కూడా ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు నాతో వీడియో ఓపీ కన్సల్టేషన్ కూడా తీసుకొని వాళ్ళకి ఫాలోఅప్ ట్రీట్మెంట్ మాత్రం ఇవ్వగలుగుతాం. ఇనిషియల్ అసెస్మెంట్ మాత్రం ఇటువంటి కష్టం. డాక్టర్ గారు, భారతదేశంలో న్యూరో సర్జరీ రంగం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ రంగంలోకి రావాలనుకునే యువ వైద్యులకు మీరు ఇచ్చే సందేహం ఏమిటి? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా నేను ఎంబీబీఎస్ చదివేప్పుడే డాక్టర్ ప్రొఫెసర్ మురళీధర్ సార్ ఉంటే ఆయన చూసే నేను కంపల్సరీ న్యూరో సర్జన్ కావాలనుకున్నాను. నేను వచ్చిన తర్వాత అప్పుడు చాలా తక్కువ మంది ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నా జూనియర్స్ చాలా మంది న్యూరో సర్జరీ చేసినారు. డెఫినెట్లీ ఇది గ్రేట్ ఫ్యూచర్ ఇన్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్. సార్, తలకు బలమైన గాయం తగిలిన వెంటనే ప్రథమ చికిత్సగా తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన చర్యలు ఏమిటి? ఏ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలి? అంటే అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. హెడ్ ఇంజరీస్ కానీ స్పైన్ ఇంజరీస్ వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళకిలా పడుకోబెట్టాలి ఫస్ట్. అందుకే చాలామంది ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే కూర్చోబెడతారు, నోట్లో చెప్పు పెడతాడు, కొంతమంది కీ చైన్ పెడతారు,
తర్వాత ఇవన్నీ కొంతమంది వాటర్ తాగిస్తారు, ఇంజురీ కానివని కూర్చోబెట్టి పడుకున్నాను కింద పడిపోయినాను కూర్చోబెట్టి వాటర్ తాగిస్తారు, అవన్నీ ఏం చేయకూడదు. జస్ట్ యాజ్ టీజ్గా వెల్లకిలా పేషెంట్ పడుకోబెట్టాలి. ఒకవేళ వామిటింగ్ అయితే సైడ్కి పడుకోబెట్టడమే చేయాలి. కానీ ఎటువంటివి మీరు వాటర్ కానీ లేకపోతే కీస్ కానీ ఇంకా కొంతమంది చెప్పులు పెడితే అటువంటి నోట్లో ఎటువంటివి పెట్టకూడదు. సైడ్కి పడుకోబెడితే అంటే లోపల సెలైవా వస్తుంది, వామిటింగ్ మెటీరియల్ కనుక ఉంటే సైడ్ తిరిగి పడుకోబెడితే బయటకు వచ్చేస్తుంది. దాని ఏంటంటే లంగ్స్లకు పోకుండా అది కాపాడుతుంది. దానివల్ల ఊపిరితిత్తులకు సడన్గా ఆగిపోయే ప్రమాదాన్ని మనం కాపాడుకోవాలి. తలకు బలమైన గాయాలు వెంటనే మీరు ఇప్పుడు ఎట్లాగో మనకు అవైలబిలిటీ ఆఫ్ 108 మొత్తం మన దేశం అంతా ఉంది, ఎస్పెషల్లీ మన తెలంగాణలో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు. పేషెంట్ ఒకవేళ హెడ్ ఇంజరీ వామిటింగ్స్ ఏం కాదు లేదని చెప్పి ఇంట్లో పడుకుంటే తెల్లారి వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా అప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ సమ్ టైమ్ ఆఫ్టర్ 1-2 ఇయర్స్లో సడన్గా నైట్లో కనుక పడుకోబెడితే సీరియస్ అయ్యి ప్రాణం పోయిన కేసులు కూడా ఉన్నాయి. డాక్టర్ గారు, తలకు బలమైన గాయాలు TBI అయినప్పుడు న్యూరో సర్జరీ యొక్క పాత్ర ఏమిటి? ఏ సందర్భాల్లో తక్షణ చిత్రశిక్ష అవసరం అవుతుంది? TBI అంటే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటారు సార్. దీనికి ఏంటంటే మనకు పేషెంట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్, పేషెంట్ కాన్షియస్ ఉన్నాడా అన్కాన్షియస్ ఉన్నాడా అనేది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత వెంటనే సిటీ స్కాన్ యూజువల్గా ఏంటంటే బేసిక్ ప్రైమరీ డయాగ్నోస్టిక్ టూల్ ఏంటంటే సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత దానిలో ఏమన్నా సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా క్లాట్స్ కనుక పెద్దగా ఉండి బ్రెయిన్ షిఫ్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్ క్లాట్ ఉంది అనుకోండి, బ్రెయిన్ ఇంకో సైడ్కి షిఫ్ట్ అవుతుంది. అటువంటి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, పేషెంట్ యొక్క ప్యూపిల్స్ అంటారు, కళ్ళు పరీక్ష చేస్తాం. అన్ని అంటే అసెస్మెంట్, పేషెంట్ అసెస్మెంట్ అట్ ద సేమ్ టైం డయాగ్నోస్టిక్ టూల్స్ వాడుకొని ఆ పేషెంట్కి ఎమర్జెన్సీ సర్జరీ ఉంటే ఎమర్జెన్సీ సర్జరీ చేస్తాం, ఎలెక్టివ్ అయితే ఎలెక్టివ్, కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద పేషెంట్ అండ్ ఇంజురీ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ద ఇంజురీ. డాక్టర్ గారు, గాయం యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఉదాహరణకు గ్లాస్లో కోమా స్కేల్ GCS మీరు ఉపయోగించే ప్రమాణాలు ఏమిటి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గ్లాస్గో కోమా స్కేల్ అంటారు. అది గ్లాస్గో కోమా స్కేల్ అంటే ఐ రెస్పాన్స్, వర్బల్ రెస్పాన్స్, మోటార్ రెస్పాన్స్ అని 3 ఉంటాయి. E4, V5, M6 అంటాం. అంటే ఒక్కొక్క E4 అంటే 4 గ్రేడ్స్ ఉంటాయి, V5 అంటే 5 గ్రేడ్స్, 6 గ్రేడ్స్, అట్లా మినిమమ్ 3 ఉంటే చాలా డేంజరస్ అది 3. అంటే E1, V1, M1 చాలా వెరీ వెరీ డేంజరస్. ఈవెన్ అప్ టు 7 వరకు కూడా డేంజరే, సివియర్ ఇంజరీ. దట్ వీ కాల్ ఇట్ ఇస్ సివియర్ ఇంజరీస్. 15/15 ఈజ్ ద లాస్ట్. 15/15 అంటే కాన్షియస్, అంటే సేఫ్ సైడ్లో ఉన్నట్టు. దాన్ని బట్టి మనం అసెస్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ GCS అనేది వితౌట్ ఎనీ డయాగ్నోస్టిక్ టూల్. దాన్ని బట్టి మనం అసెస్ చేసుకుని దానికి కంపేర్ విత్ ద సిటీ స్కాన్ ఫైండింగ్స్, డయాగ్నోస్టిక్ టూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకొని వెదర్ దట్ పేషెంట్ నీడ్ సర్జరీ అంటే సర్జరీ చేస్తాం, లేకపోతే అదర్వైజ్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, యూ కెన్ వెయిట్. అది కన్సర్వేటివ్గా ట్రీట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, తలకు గాయమైన తర్వాత మెదడుకు మరింత నష్టం జరగకుండా నివారించడానికి వైద్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకటి ఇంతకుముందు నేను చెప్పిన దానిలో GCS అంటే గ్లాస్గో కోమా స్కేల్లో నాట్ ఓన్లీ ద డాక్టర్, ఇప్పుడు మనకి నర్సెస్ ట్రైనింగ్లో కూడా గ్లాస్గో కోమా స్కేల్ దున్ని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళకి కూడా. ఈవెన్ పర్ఫెక్ట్ న్యూరో నర్స్ అయితే డెఫినెట్లీ షీ కెన్ గ్రేడ్ ద పేషెంట్. ఇప్పుడే అడిగారు అంతే. తలకు గాయం అయిన తర్వాత మెదడుకు మరింత నష్టం జరగకుండా నివారించడానికి వైద్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ క్లినికల్ యాజ్ వెల్ యాజ్ డయాగ్నోస్టిక్ దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్ సర్జరీ చేసుకోవాలి, లేట్ చేయకూడదు. అవసరం లేదు సరే పేషెంట్కి మనం కన్సర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు అంటే వీ కెన్ వెయిట్ ఫర్ 24 అవర్స్. 24 అవర్స్లో మనం ఒక 2-3 టైమ్స్ అవసరమైనప్పుడు స్కాన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ పేషెంట్ని కండిషన్ అసెస్ చేసుకున్న వాళ్ళు పేషెంట్ పక్కన ఉండగలిగితే, స్టాఫ్ నర్స్ కానీ స్టాఫ్ అసిస్టెంట్స్ కానీ ఉంటే డెఫినెట్గా మనం పేషెంట్ని బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీవ్రమైన తలగాయం నుండి రోగి పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఆ కోలుకునే ప్రక్రియలో కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటి? అంటే పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. పేషెంట్ హెడ్ ఇంజరీస్లో చాలా డయాగ్నోసిస్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ ఎక్స్ట్రా డ్యూల్ హెమటోమా అంటారు, అంటే బ్రెయిన్ బయట ఉండే హెమటోమా. దాంతో యూజువల్గా ఏంటంటే రికవరీ ఫాస్ట్ ఉంటారు. తర్వాత ఇంటర్సెప్టులర్ బ్లీడ్స్, అయితే బ్రెయిన్ విత్ ఇన్ ద బ్రెయిన్ ప్యారెన్కైమల్ బ్లీడ్ అయితే అది కూడా సీరియస్ ఉంటుంది. సబ్డ్యూరల్ హెమటోమాస్ అంటారు, అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమాస్ అంటారు. అది చాలా ప్రోగ్నోసిస్ వెరీ 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 బ్యాడ్. అంటే ఇటువంటి అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డయాగ్నోసిస్. ఎక్స్టర్నలా, సబ్డ్యూరలా, ఇంటర్సెప్టురలా, విత్ గ్లాస్గో కోమా స్కేల్, తర్వాత సిటీ స్కాన్ ఫైండింగ్స్, ఇవన్నిటిని బట్టి పేషెంట్ రికవరీ. కొంతమంది పేషెంట్ రికవరీ కాకపోవచ్చు, కొంతమంది
ఒక 6 months పట్టొచ్చు, కొంతమందికి 3 months పట్టొచ్చు, కొంతమందికి వెంటనే రికవరీ కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ క్రైటీరియాస్ ఆఫ్ ద పేషెంట్. డాక్టర్ గారు, తలకు గాయం తర్వాత ఫిజికల్ పేషనల్ మరియు స్పీచ్ థెరపీ వంటి పునరావాస కార్యక్రమాలు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? డాక్టర్ గారు, తలకు గాయాలు ఎక్కువగా ఏ కారణాల వల్ల అవుతాయి? ఉదాహరణకు రోడ్డు ప్రమాదాలు, పడిపోవడము, క్రీడలు, వాటిని నివారించడానికి సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అంటే తలకు గాయాలు కాకుండా. మోస్ట్ ఆఫ్ ద హెడ్ ఇంజరీస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్లనే అవుతాయి. తర్వాత డొమెస్టిక్ దాంట్లో కూడా ఉంటాయి. ఇంట్లో పని చేసినప్పుడు కానీ, ఇంట్లో పైనుంచి పిల్లలు ఆడుకోవడం, పైనుంచి దుంపడం. ముఖ్యంగా ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. దీనిలో ఎట్లా హౌ టు ప్రివెన్షన్ అంటే, ఒకటి ఏంటంటే స్పీడ్ కంట్రోలింగ్. ఏంటంటే రోడ్లు బాగాలేకపోవడం వల్ల స్పీడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సొఫిస్టికేటెడ్ వెహికల్స్లో హై స్పీడ్ అవుతుంది, స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం ఒకటి. తర్వాత 2-wheeler అయితే కంపల్సరీ హెల్మెట్ ధరించడం. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం. తర్వాత స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం చేయాల్సి వస్తుంది. తర్వాత కారు ప్రయాణంలో కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోకుండా ఏంటంటే చెస్ట్ ఇంజరీస్ కానీ, హెడ్ ఇంజరీస్ కానీ, వాటెవర్ మనం స్పీడ్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కారు నుంచి బయటపడి ప్రాణం పోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. మనకి సీట్ బెల్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం స్పృహ అనేది ఇంపార్టెంట్. అంటే కాన్షియస్గా నడపాలి వెహికల్స్. అంటే మన గురించి కాకుండా మనం ఇంకొకరి గుర్తు వాళ్ళ ప్రాణాలకు కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. అందుకనే కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, మనకు ఎదురుకొచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటే స్పీడ్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, చిన్నపిల్లలకు ఇంట్లో లేదా ఆట స్థలాల్లో తలకు గాయాలు కాకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతా చర్యలు ఏమిటి? ఇప్పుడే జస్ట్ ఒక కేసు వచ్చింది. జస్ట్ ఏంటంటే 8-year-old బాయ్, ఆయనకి ఏంటంటే పైన బగల పైన పతంగి ఎగరేసుకుంటే కింద పడిపోయాడు. కింద గోడ లేదంట. మళ్ళీ మదర్ అంటుంది ఇప్పుడే జస్ట్ 2 minutes బ్యాక్ 2 minutes నాకు నుంచి పరిగెత్తుకుంటూ చిన్న స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి పైకి వెళ్ళి కింద పడ్డాడు అని చెప్తున్నారు. అంటే మనం యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ సారీ, అంటే నెగ్లిజెన్స్ అని కాదు, మనం ఇట్లా చెప్పలే. అంటే కాకపోతే ఏంటంటే పిల్లల పట్ల మాత్రం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ బంగ్లాల పైకి ఎక్కినప్పుడు కాంపౌండ్ చుట్టూ వాల్ లేకపోవడం వల్ల, ప్రొటెక్టివ్ వాల్ లేకపోవడం వల్ల ఎక్కువ ఇంజురీస్ అవుతాయి. తర్వాత వర్కింగ్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ కూడా ఉంటాయి. పైన వర్క్ చేసేటప్పుడు కూడా అవి సరిగా లేకపోవడం వల్ల కింద పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అటువంటి వర్క్ ప్లేస్లో కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ ప్రివెంటివ్ యాక్ట్స్ లైక్ హెల్మెట్స్ పెట్టుకోవడం, తర్వాత లంబార్ బెల్ట్ అంటారు, బెల్ట్ పెట్టుకొని పైకి ఎక్కడం, ఇవన్నీ చేస్తే చాలా వరకు తగ్గించే అవకాశాలు. సార్, డాక్టర్ గారు, వృద్ధులలో పడిపోవడం వల్ల తలకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. దీన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? వృద్ధులు కింద యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్, దాన్ని నివారించడం అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇంట్లో వృద్ధులు అన్నారు కాబట్టి ఇంట్లో ఏంటంటే ఇప్పుడు అన్ని మనకి ఫ్లోరింగ్స్ అన్ని కూడా చాలా ఇది స్లిపరీ ఉంటాయి. అది వాటర్ పడడం వల్ల ఏంటంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఇంకా జారి తలగాయాలు కానీ, తొంట్లు ఎరగడం, ఓల్డ్ ఏజ్ ఏంటంటే తొంటి ఇరగడం, రిస్ట్ ఫ్రాక్చర్స్ కానీ, హెడ్ ఇంజరీస్ కానీ అవుతాయి. వాటిలలో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎస్పెషల్లీ బాత్రూమ్స్లో పెద్ద విశాలంగా బాత్రూమ్లు పెట్టుకొని వాళ్ళని లేవలేకుండా పట్టుకోవడానికి ఏం లేకుండా చేస్తే ఏంటంటే పడిపోయి తలగాయాలే అవకాశం ఉంటాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ గురించి, మీరు హెడ్ ఇంజరీ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓల్డ్ ఏజ్ హెడ్ ఇంజరీస్లో ఏంటంటే క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమస్ అని ఉంటుంది. ఈ ప్రాబ్లం వాళ్ళు ఎప్పుడో పడతారు, ఎప్పుడంటే 3-4 months బ్యాక్ అట్లా పడతారు అనమాట. వాళ్ళకి ఏమనిపించారు, చిన్న గోడకి తల తాకుతుంది, అప్పుడు బాగానే ఉంటారు. తర్వాత ఏంటంటే స్లోగా బ్లడ్ యూజ్ అవుతా అంటారు అనమాట. యూజ్ అయ్యి 3 months తర్వాత ఏంటంటే సివియర్ హెడ్ ఏక్ వచ్చి రావడం, కాళ్ళు చేతులలో బలం తగ్గడం, స్లరింగ్ స్పీచ్ రావడం, ఇంకా ఎక్కువైతే అన్కాన్షియస్ రావడం జరుగుతుంది. వీటిని స్కాన్ చేస్తే మనకు క్రానిక్ సబ్డ్యూరల్స్ యూజువల్గా మనకి వస్తూ ఉంటాయి. దానికి సర్జరీ చేసుకుంటే రికవరీ ఇమీడియట్లీ. డాక్టర్ గారు, వెన్ను నొప్పికి ప్రధాన కారణాలు ఏమిటి? వెన్నుపూస నొప్పి ఇలాంటి నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఎస్పెషల్లీ ప్రధానంగా వంగి పని చేయడం, మెయిన్గా వెయిట్ లిఫ్టింగ్. ఇప్పుడు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ తీసుకోండి. యంగ్స్టర్స్లో ఏంటంటే ఈ మధ్యలో జిమ్ పోయే అలవాటు బాగా అయిపోయింది. జిమ్లో ఏంటంటే బరువు ఎత్తడం, వాళ్ళ స్థూమతం కన్నా మించి వంగి బరువు ఎత్తడం వల్ల ఇమీడియట్గా బ్యాక్ పెయిన్స్ వస్తాయి. అదొకటి. తర్వాత మనకి ఇంట్లో లేడీస్ ఎస్పెషల్లీ కింద కూర్చోవడం, బోల్ తోవడం, ఊడవడం, ముగ్గులు వేయడం, ఇటువంటి పనుల వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత లేబరర్స్కి ఎక్కువ ఏంటంటే అమాలీస్ వాళ్ళకి బస్తాలు మోస్తూ ఉంటారు. ఆ బస్తాలు మోయడం చాలామంది ఎక్కువ మంది నడుము నొప్పి, తర్వాత మెడ ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఏంటంటే ఇవన్నీ అంటే మనకు శక్తికి మించి బరువు లేపడం, శక్తికి మించి పని చేయడం చేస్తే
ఈ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, వెన్ను నొప్పికి కారణాలు, లక్షణాలు ఎన్ని రకాలు ఉంటాయి? అంటే వెన్ను నొప్పులలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది. ఎందుకంటే లోవర్ బ్యాక్ ఎక్కువ బాగా సివియర్ పెయిన్ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే 90% కేసెస్లో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిస్క్ ప్రొలాప్స్ వల్ల, డిస్క్ బయటికి రావడం వల్ల ఈ షియాటిక్ అంటారు, కామన్ టర్మినాలజీ. ఇప్పుడు అందరికీ షియాటిక్గానే వస్తున్నారు అందరు పేషెంట్. వాళ్ళకి ఏంటంటే వంగి పని చేయడం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే సార్, డాక్టర్ గారు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వెన్నుపూస స్థిరత్వానికి ఏమైనా ఆటంకం ఏర్పడుతుందా? కంపల్సరీ వీ నీడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే మనకి ఏదైతే మన ఏజ్ని బట్టి ఏదైతే అడ్వైజ్ ఉందో ఆ రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది. నాట్ ఓన్లీ నడుము నొప్పి, ఆరోగ్యానికి కూడా మంచిది. డాక్టర్ గారు, ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు? ఇప్పుడు ఈ మధ్యలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ పీపుల్ చాలా మంది వస్తున్నారు. బ్యాక్ పెయిన్ అని, నిద్ర లేకపోవడం, బ్యాక్ పెయిన్. ఎందుకంటే ప్రాపర్గా చైర్ తర్వాత సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల దే గెట్ ద బ్యాక్ పెయిన్స్. నేను అదే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మధ్య మధ్యలో లేచి అటు కాస్త వాకింగ్ లాంటివి చేస్తే ఇటువంటి మనం వీ క్యాన్ ప్రివెంట్ ఇట్. అంటే చైర్స్ ఇంపార్టెంట్. బ్యాక్ రెస్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత సిస్టమ్ అండ్ మనం ఈ నెక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్. ఎందుకంటే ఈ సిస్టమ్ను వీళ్ళ సీట్కి, ఐస్కి కోఆర్డినేషన్ అది కుదరట్లేదు. కిందకి వంగి చేయడం కానీ, పైకి ఎత్తి చేయడం కానీ చేయడం వల్ల, కంటిన్యూస్గా చేయడం వల్ల డెఫినెట్గా మజిల్ పెయిన్ వస్తుంది. డాక్టర్ గారు, వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నెముక భాగాలలో ఏ విధమైన సమస్యలు రావచ్చు? అంటే బొక్కలు అరగడము అలాంటి. వయసు పెరుగుతుంది మనకు ఓల్డ్ ఏజ్లో కంపల్సరీ వస్తుంది. ఓల్డ్ ఏజ్లో బొక్కలు అరగడం వల్ల కానీ, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఫ్లోరోసిస్ వెరీ కామన్. ఫ్లోరోసిస్ లిగమెంటం హైపర్ట్రోఫీ అంటారు. వెనకాల భాగంలో లిగమెంటం ఫ్లావర్ లిగమెంట్, ఎల్లో లిగమెంట్ ఉంటుంది. దానిలో కాల్షియం డిపాజిట్, ఫ్లోరిన్ డిపాజిట్ అయ్యి అదొక రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ ఓల్డ్ ఏజ్లో ఈ లిగమెంటల్ టీయర్స్ ఉంటాయి. లిగమెంటల్ టీయర్స్తో కూడా వస్తుంది. తర్వాత డిస్క్ హెర్నియేషన్స్, డిస్క్ ఫ్లాప్స్, తర్వాత వాటి వల్ల వస్తుంది. అంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ లేకపోవడం, ఎక్కువ పని చేయడం వల్ల దే విల్ గెట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నాట్ ఓన్లీ పర్టికులర్ అని కాదు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఓల్డ్ ఏజ్. స్పైనల్ స్టెనోసిస్ సమస్య గుర్తించడానికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్లోరెటిక్ స్పైనల్లో కెనాల్ సినోసిస్ అంటారు. కెనాల్ సినోసిస్ అంటే మనకు నరువు వర్టిబ్రల్ బాడీ నుంచి నరువు వెళ్తుంటుంది అనమాట. ఆ కెనాల్ డయామీటర్ అనేది, కెనాల్ ఇప్పుడు వర్టిబ్రల్ బాడీ ఉంటుంది, ఈ కెనాల్ దీని నుంచి నరువు వెళ్తుంటుంది. ఈ డయామీటర్ అనేది తగ్గుతుంది, దాన్ని కెనాల్ సినోసిస్ అంటారు. ఇక్కడ ఇది చూడండి, దీనిలో ఇట్లా ఈ రకమైన ఇది వర్టిబ్రల్ బాడీ, ఇది నెక్, ఇది మధ్య భాగం, ఇది నడుమ. దీనిలో ఏంటంటే వెనకాల భాగంలో కూడా ఈ కెనాల్లో నరువు మధ్య నుంచి వెళ్తుంది. దానిలో పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మజిల్ పెరగడం కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, తర్వాత ఇప్పుడు లిగమెంటల్ ఆసిఫికేషన్ అంటారు. లిగమెంటల్ ఆసిఫికేషన్ వల్ల కానీ, ఒకటి ఏంటంటే బోన్ ఉంటుంది, బోన్ దగ్గరకు వస్తుంది అరగడం వల్ల. రెండోది అక్కడ ఎల్లో లిగమెంట్ అంటారు. ఎల్లో లిగమెంట్ గట్టి పడిపోయి ఫ్లోరిన్ అనేది అక్కడ జమ అవుతుంది. ఓపీఎల్ఎల్ అంటారు. ఆసిఫైడ్ పోస్టీరియర్ లాంగిట్యూడినల్, ఆసిఫైడ్ యాంటీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్తో ఏం ప్రాబ్లం ఉంటే పోస్టీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్తో ఆ కెనాల్ సినోసిస్ వస్తుంది. కెనాల్ సినోసిస్ అంటే ఏంటి? కెనాల్ అంటే నరం పోయే ద్వారం అనేది మూసుకుపోవడం వల్ల ఈ నరానికి సంబంధించిన రక్త ప్రసారం అనేది ఆగిపోయి అక్కడ ఏమైందంటే కొంత దూరం, ఇప్పుడు నడుము అనుకోండి, కొంత దూరం నడవగానే వాళ్ళకి తిమ్మిర్లు వస్తాయి, నడవలేరు. వెంటనే కూర్చున్న తర్వాత 2 నిమిషాలకి సెటిల్ అవుతుంది. దాన్ని లంబార్ కెనాల్ సినోసిస్ అంటే క్లాడికేషన్ అంటారు. న్యూరోజెనిక్ క్లాడికేషన్ అన్నట్టు. దీన్ని న్యూరోజెనిక్ క్లాడికేషన్లో 2 ఉంటాయి. ఆర్టీరియల్ క్లాడికేషన్ ఉంటుంది, తర్వాత న్యూరోజెనిక్ వాస్కులర్ క్లాడికేషన్, న్యూరోజెనిక్ క్లాడికేషన్ ఈ కెనాల్ సినోసిస్ వల్ల వస్తుంది. ఈ ఆర్టీరియల్ వాస్కులర్ క్లాడికేషన్ ఏంటంటే స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల రక్తనాళం అనేది మూసుకుపోతుంది. రక్తనాళం అంటే సరఫరా అనేది పోతుంది. దానివల్ల ఏంటంటే సివియర్ మస్కులర్ పెయిన్ వచ్చి నడవలేరు. అది కూడా చాలా సీరియస్ ఇష్యూ. అది వాస్కులర్ సర్జన్స్. ఈ ఆర్థరైటిస్ సమస్య అంటే ఏంటి సార్? ఆర్థరైటిస్ అంటే జాయింట్ సంబంధించిన ఇన్ఫ్లమేషన్. అది ఎవరికైనా రావచ్చు, పాలిఆర్థరైటిస్. ఇప్పుడు చాలా కామన్గా ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత ఈ చికున్ గున్యా, తర్వాత కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత వైరల్ సంబంధించిన ఆర్థరైటిస్ అంటే జాయింట్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ అనేది ప్రతి జాయింట్లో వస్తుంది. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. దాన్ని రుమటాలజీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళు దే కెన్ డయాగ్నోసిస్ పర్టికులర్ ఎందుకు వచ్చింది అనేది దే విల్ డయాగ్నోసిస్.
సార్ డిస్క్ ఎర్నియేషన్ అంటే ఏమిటి సార్? అంటే డిస్క్ అనేది ఒక సంచి లాంటిది, బ్యాగ్. సార్. మనకు పిల్లోలా చిన్న బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ లాంటిది, చుట్టూ గట్టి అది ఉంటుంది, యాన్యులస్ అంటారు, లోపల జెల్లీ లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు యాన్యులస్ అంటే చుట్టూ ఉన్న గోడ లాంటిది అనమాట. ఆ గోడ అనేది బ్రేక్ అయ్యి లోపల ఉన్న జెల్లీ అనేది బయటకు వస్తుంది. దాన్ని హెర్నియేషన్ అంటే ఉబ్బి బయటకు వస్తుంది, హెర్నియేషన్ అంటారు. అది ప్రొలాప్స్ అంటారేమో కొంచెం వచ్చేది, హెర్నియేషన్ అంటే కొంచెం ఎక్కువగా. తర్వాత ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అంటారు. ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అంటే యాన్యులస్ అంటే పైన చుట్టూ ఉన్న లేయర్ అనేది, యాన్యులస్ ఉన్న లేయర్ అనేది పగిలిపోయి ఆ జెల్లీ అనేది బయటకు వస్తుంది. దట్ ఈస్ ఎక్స్ట్రూడెడ్ డిస్క్. ఎక్స్ట్రూడెడ్ డిస్క్ అనేది దే నీడ్ ఇమీడియట్ సర్జరీ. చేయకుంటే ఏంటంటే కాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంటుంది. సార్ ఈ వెన్నెముక వంకరబోడు వంటి ఏర్పడతాయి సార్ కొన్ని సందర్భాలలో. దాన్ని దేని ప్రభావం వల్ల వెన్నెముకలు వంకర? చాలా కారణాలు ఉంటాయి. బర్త్ ఉంటుంది యూజువల్గా. బర్త్తోని స్కోలియోసిస్, కైఫోసిస్ అంటారు. స్కోలియోసిస్ ఏమో బర్త్ ఉంటుంది. పోలియో వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మొత్తం వర్టిబ్రల్ బాడీ అంతా ఇట్లా తిరుగుతుంది అనమాట. స్కోలియోటిక్ డిఫార్మిటీ వస్తుంది. కైఫోటిక్ అంటేనేమో ఇట్లా యాంగులేషన్ లాగా వస్తుంది. ఇట్లా ముందుకు వంగి ఇట్లా బాడీ అంతా ముందుకు వంగి వెనకంచి కైఫోటిక్ డిఫార్మిటీ వస్తుంది. అది కైఫోటిక్ డిఫార్మిటీ యూజువల్ వచ్చేది ట్రామా, పోస్ట్ ట్రామా, లేకపోతే పోస్ట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్లో, ట్యూబర్క్యులోసిస్ వాటిలలో ఈ కైఫోటిక్ డిఫార్మిటీ వస్తుంది. యూజువల్గా ఏంటంటే మొదటి నుంచి ఫ్రమ్ బర్త్ నుంచి ఉండే కేసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, వెన్నెముక నొప్పికి అసలు కారణాలను గుర్తించడానికి మీరు ఉపయోగించే వైద్య పరీక్షలు ఏమిటి? అంటే వెన్నెముక అయితే నేను బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఇది ఎక్స్రే, ప్లెయిన్ ఎక్స్రే. ప్లెయిన్ ఫస్ట్ పేషెంట్ రాగానే నడుము నొప్పి, మెడ నొప్పి అంటే ప్లెయిన్ ఎక్స్రే తీసుకోవాలి. ప్లెయిన్ ఎక్స్రేలో ఏం తెలుస్తుందంటే బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్ట్రైటనింగ్ అంటే ఇప్పుడు మనకి లంబార్ సర్వైకల్ అనుకోండి, సర్వైకల్ కర్వ్ ఉంటుంది, లంబార్ కర్వ్ ఉంటుంది. ఈ కర్వ్లో ఏమైనా స్ట్రైటనింగ్ ఆఫ్ ద స్పైన్ ఉందా లేదా అనేది మనం వాటి ఎక్స్రే, ప్లెయిన్ ఎక్స్రేలో తెలుస్తుంది. అంతే కాకుండా బోన్కి సంబంధించిన డిసీజెస్ ఉన్నాయని తెలుసుకుంటే అది బేసిక్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్లో మనకి క్లియర్గా బోను, నర్వ్, తర్వాత ఈ సాఫ్ట్ టిష్యూస్, ఎక్కువ నర్వ్ టిష్యూస్ ఎక్కువ కనబడేది ఎంఆర్ఐలో కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా మనకి బోన్కి సంబంధించిన డిఫార్మిటీస్ ఏమైనా కావాలంటే దెన్ విల్ గో ఫర్ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో మనకు బోన్కి సంబంధించిన డిసీజెస్ కానీ, బోన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే క్లారిటీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఎంఆర్ఐ మీద. డాక్టర్ గారు, వెన్ను పూస ఎముకలలో కూడా టీబీ వస్తుందా? ఎస్, వస్తుంది. మనకి టీబీ అనేది కామన్ మన దగ్గర. వెన్నుపూస సంబంధించిన వర్టెబ్రల్ పార్ట్ స్పైన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది ఇది వెరీ కామన్ మనకి ఇండియాలో, వెరీ 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 కామన్. మనకి వాళ్ళకి ప్రీవియస్గా ఎటువంటి ట్యూబర్క్యులోసిస్ లక్షణాలు లేకపోయినప్పటికీ ఓన్లీ డైరెక్ట్గా కూడా వర్టెబ్రల్ బాడీలో ట్యూబర్క్యులోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని పార్ట్ స్పైన్ అంటారు. అటువంటి కేసెస్ చాలా ఉంటాయి మన తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఇండియా మొత్తంలో చాలా. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు విల్ గెట్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. డాక్టర్ గారు, వెన్నెముక క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, దశల గురించి వివరించండి. వెన్నెముకకు క్యాన్సర్ రావడం, వాటి కారణాలు ఏంది, ఒకవేళ వాటి దశలు ఏమిటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అట్లా మనం చెప్పడానికి ఉండదు. క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, క్యాన్సర్ అంటే ఇప్పుడు బినైన్ లీజన్స్, మ్యాలిగ్నెంట్ లీజన్స్ ఉంటాయి ట్యూమర్స్లో. బినైన్ లీజన్స్ అంటే మనకు ట్యూమర్ ఉంటుంది. ట్యూమర్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు నడుములో కానీ, మెడలో ట్యూమర్ ఉంది, మధ్య భాగంలో ట్యూమర్ ఉండడం, లేకపోతే నడుములో ట్యూమర్ ఉంటే దానికి సంబంధించిన పర్టికులర్ నర్వ్ పెయిన్ రావడం కానీ, నమ్నెస్ రావడం కానీ, పర్టికులర్ ఆ నర్వ్ ఏదైతే మజిల్ సప్లై చేస్తుందో ఆ మజిల్లో వీక్నెస్ రావడం కానీ జరుగుతుంది. దాన్ని ప్రైమరీగా క్లినికల్గా డయాగ్నోస్ చేసుకుని ఎంఆర్ఐ స్కాన్ తోటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ బినైన్ లీజన్స్ ఉంటే దాని ట్యూమర్ ఉంటే ట్యూమర్ కంపల్సరీ దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. అదే మ్యాలిగ్నెంట్ లీజన్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్స్లో మనము వాటి ఎవరికి సర్జరీ చేయాలి, ఎవరు సర్జరీ చేసి ఎంత రికవర్ అవుతారు అనేది మనం హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్. అందరూ కూడా పూర్తిగా రికవర్ కాదు, లేట్ స్టేజ్ వస్తారు, రికవరీ కాదు. అట్లా ఆ రకంగా మనం సర్జరీ చేసిన తర్వాత దెన్ ఐసోపెజాలిటీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి మనకు కీమోథెరపీ కానీ, రేడియేషన్ ఎక్కువగా స్పైనల్ దానిలో రేడియేషన్ చేస్తాం. ఇది ప్రైమరీ ట్యూమర్స్లో. ఈ ఎక్కువగా మనకు వచ్చేది ప్రైమరీ ట్యూమర్స్ వస్తుంది. సెకండరీ ట్యూమర్స్ అంటే మనకి మెటాస్టాసిస్ అంటే ప్రైమరీ ట్యూమర్స్ ఎక్కడో ఉంటాయి, లంగ్లో కానీ, థైరాయిడ్లో కానీ, తర్వాత ప్రోస్టేట్లో కానీ, అంటే డిఫరెంట్ ఏరియాస్లో. చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్స్లో వాళ్ళకి కూడా ఈ పెల్విక్ రీజియన్లో కానీ, తర్వాత సాక్రల్ రీజియన్లో కానీ వాళ్ళకి మెటాస్టాటిక్ డిపాజిట్స్ అనేవి వస్తాయి. దానివల్ల సివియర్ చాలా సివియర్గా భయంకరమైన పెయిన్స్తో ప్రజెంట్ అవుతాయి అవి. అటువంటి వాళ్ళకి దాన్ని బట్టి ఆ పేషెంట్ కండిషన్ బట్టి వీ కెన్ గివ్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, మీరు పేషెంట్కు ఇది ఎక్కువగా ఉపయోగిస్తారో దీన్ని ఏమంటారు? నీ హ్యామర్ అంటారు. హ్యామరింగ్ అంటే
హ్యామర్ చేస్తాం. నీ హ్యామర్ అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఉంది ఎల్బో దగ్గర ఈ మజిల్స్ అనేది ఇక్కడ అటాచ్ అవుతాయి, తర్వాత ఇది ఇక్కడ అటాచ్ అవుతాయి. నీ జాయింట్ దగ్గర ఈ మజిల్ తొడకు సంబంధించిన మజిల్స్ నీ జాయింట్ దగ్గర వస్తుంది. అట్లా కింద యాంకిల్ రిఫ్లెక్సెస్, బైసెప్స్, ట్రైసెప్స్, తర్వాత నీ ఇక్కడికి వచ్చేసరికి ఇది నీ జాయింట్ యాంకిల్ రిఫ్లెక్సెస్ వస్తుంది. రిఫ్లెక్సెస్ ఉండడం వల్ల నార్మల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి, తర్వాత రిఫ్లెక్సెస్ లేకపోవడం ఏ రిఫ్లెక్స్ అంటారు, తర్వాత హైపర్ రిఫ్లెక్స్ అంటే ఎక్కువ మోతాదులో అది మనకి రెస్పాండ్ అవుతుంది. దీన్ని బట్టి అప్పర్ మోటార్ న్యూరాన్ డిసీజ్ కానీ, లోవర్ మోటార్ డిసీజ్ కానీ, నార్మల్ కానీ మనం దీన్ని బట్టి మనం బేసిక్గా అసెస్ చేసుకునే అవకాశం. అంటే స్టెతస్కోప్ కంటే ఎక్కువ మీరు దీన్ని ఉపయోగిస్తారు? స్టెతస్కోప్ కూడా వాడతాము, చాలా తక్కువ యూజ్ చేస్తాం. నీ హ్యామర్ అండ్ ఈ నీడిల్తో కూడా సెన్సేషన్, ఇదేమో రిఫ్లెక్సెస్, మజిల్ రిఫ్లెక్సెస్, నర్వ్ రిఫ్లెక్సెస్ చేస్తాం. నీడిల్తోనేమో సెన్సేషన్ చూస్తాం. పిన్ రోల్ ఉంటుంది, అదేమో సెన్సేషన్ చూడడానికి వీలు ఉంటుంది. ఇది పిన్ రోల్ సార్ ఇది సెన్సేషన్ చూస్తాం సార్. ఇలా ఎక్కడ నమనెస్ ఉంది, నమనెస్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి సెన్సేషన్ వచ్చింది అనేది చూస్తాం. తర్వాత ఈ హియరింగ్ కూడా సెన్సర్, ఇది హియరింగ్ సార్. హియరింగ్ కూడా మనకి ఏది బోన్ కండక్టివ్ డెఫినెస్, న్యూరలాజికల్ డెఫినెస్ ఉందా అనేది చెక్ చేయడానికి వీలు ఉంటుంది సార్. ఇది ప్రముఖ న్యూరో సర్జన్, లైఫ్ లైన్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ నాగపురి లక్ష్మీప్రసాద్ గారు తెలుపుతున్న జాగ్రత్తలు. ఓ టు డిమై టీవీ.